గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, నిన్నైతే నేను ఒక విషయం చెప్పడం జరిగింది. థర్స్‌డే అనేది పెద్దగా మార్కెట్ అనేది ఉండదు. ఎందుకు చెప్పానో ఆ విషయం అనేది మీకు ఒకసారి క్లియర్‌గా చెప్తాను ఇక్కడ. నిన్నటి జరిగినటువంటి సందర్భము. ఈరోజు వచ్చేసి మార్నింగ్ మనకు వచ్చిన మార్కెట్ ఏంటిదంటే అప్ సైడ్ వెళ్ళింది. అక్కడి నుంచి డౌన్ సైడ్‌కి అయితే చాలా దిగినట్టు కనిపించింది. కానీ ఈరోజు ఏంటిది? ఎక్స్‌పైరీ. సో, ఈ ఎక్స్‌పైరీ అనేది మనల్ని ఎలా చూపిస్తుంది అంటే, మనకెలా రావాలంటే ఈ బాడీ ఏదైతే క్యాండిల్ బాడీ ఉంటుందో అది వచ్చేసి ఎక్కువగా ఉండాలి. విగ్ ఎక్కువగా ఉంటే కనుక మన మనీ మొత్తము కూడా అందులో వెళ్ళిపోతుంది. సో దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. సో కాబట్టి ఏంటి, ఈరోజు అనేది మార్కెట్లో పెద్ద లాభాలు సంపాదించడం అనేది కష్టం. ఎందుకోసం అనేది చేసే వాళ్ళకి అందరికీ తెలుసు. ఈరోజు ఎక్స్పైరీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో కూడా అందరికీ తెలుసు. సో అలాగే ఇప్పుడు సరే, ఈరోజు ఎక్స్పైరీ అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు ఫ్రైడే ఏం జరగబోతుంది మార్కెట్లో జరిగేటప్పుడు మార్కెట్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు. సో నిన్నైతే నేను ఒక టార్గెట్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ టార్గెట్ అప్ సైడ్ ఏమిటి అంటే ఇక్కడ వచ్చేసి 24,686 అనేది నిన్న నేను అప్ సైడ్ ఈ మార్కెట్ ఇక్కడ టచ్ చేయాలి అని చెప్పాను. 24,686 అనేది టచ్ చేయాలన్నా, కానీ టచ్ అవ్వలేదు. టచ్ అయి ఉంటే కనుక ఈ మార్కెట్ అనేది ఇక్కడ టచ్ అయి ఉంటే కనుక మనకు డౌన్ సైడ్ ఎక్కడి వరకు వచ్చేది ఈ మార్కెట్ అంటే 300 వరకు వచ్చే అవకాశం ఉండేది మార్కెట్. కానీ అది జరగలేదు. కాబట్టి ఎక్కడ 550లో మార్కెట్ అనేది ఆగిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 24,539. సరే, మరి రేపు ఏం జరగబోతుంది మార్కెట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. చూద్దాం. రేపు ఏం జరగాలి అంటే మార్కెట్ ఇన్ కేస్ అప్ సైడ్ ఓపెన్ అయ్యి ఇది కనుక ఇలాగే కనుక పైకి వెళ్ళిపోతే ఇదిని క్రాస్ అయ్యి ఇక్కడ బాడీ కనుక ఏర్పడకపోతే, గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బాడీ అనేది ఏర్పడకూడదు. ఓన్లీ విగ్ మాత్రమే ఏర్పడాలి. ఇలా అది రెడ్ కానీ గ్రీన్ కానీ ఏదైనా సరే జరిగితే కనుక మార్కెట్ అనేది ఇక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి రివర్సల్ అనేది మార్కెట్ తీసుకుంటుంది. లేదు ఇక్కడ బాడీ ఏర్పడిపోయింది అనుకోండి. సో బాడీ ఏర్పడిపోతే కనుక ఇంకొంచెం అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్. ఇంకొంచెం అప్ సైడ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అనేది మార్కెట్ కంపల్సరీగా తీసుకోవాలి. కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది రేపు మార్కెట్. ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే అర్జునుడి బాణానికంటే కూడా వేగంగా వెళ్ళిపోతుంది. మన ఊహించినంత ఫాస్ట్గా మార్కెట్ అనేది ఉండబోతుంది. సో ఇదే విధంగా కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇన్ కేస్ ఇప్పుడు డౌన్ సైడ్ మార్కెట్ వచ్చింది అనుకుందాం. సో ఎక్కడి వరకు రావాలి డౌన్ సైడ్ మార్కెట్ వస్తే కనుక, ఒక్కసారి అప్ సైడ్ వెళ్ళిన తర్వాత డౌన్ సైడ్కి ఎక్కడి వరకు వస్తుందో చూద్దాం. మార్కెట్ ఇక్కడి వరకు వస్తుంది ఫ్రెండ్స్. 370, 24,370 వరకు మనకు మార్కెట్ అనేది నిఫ్టీ అనేది రావడం జరుగుతుంది. కానీ ఏం జరగాలి, ఇక్కడ ఏం చెప్పాము, 24,686 అనేది కంపల్సరీ క్రాస్ అయ్యి తర్వాతనే కిందికి వస్తుంది. లేదు ఇలా కాకుండా డైరెక్ట్గా కనుక 24,370 ఇప్పుడు ఎంత ఉంది, 500లో ఉంది, 530. సో 200 పాయింట్స్ ఈ మధ్యలో కనుక ఓపెన్ అయిపోయి ఇది డౌన్ వచ్చేసి ఇక్కడ టచ్ చేస్తే కనుక మళ్ళీ రివర్సల్ తీసుకుంటుంది. ఏం చేస్తుంది మార్కెట్, ఇది ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటుంది. సో ఇది దాటి వెళ్ళిపోతుంది పైకి మార్కెట్. ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని దాటి పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ తీసుకుంటుంది మార్కెట్. కానీ నా ఉద్దేశం ప్రకారంగా అయితే మాత్రము రేపు అప్పులో ఓపెన్ అయిపోయి ఇది టచ్ చేసి కిందికి వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇన్ కేస్ అలా రాలేదనుకోండి, కింది నుంచి పైకి వెళ్ళిపోతుంది. సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే ఈ రెండిటి మధ్యలోనే మన టార్గెట్ అనేది నిలబడి ఉంటుంది. సో ఇది ఏది ఫస్ట్ టచ్ చేస్తే కనుక అక్కడి నుంచి రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మనం చెప్పుకోవాలంటే కనుక రేపు వచ్చేసి మనకు ధనలక్ష్మి అయితే తలుపు తట్టి బద్దలు కొట్టడానికి కూడా రెడీగా ఉన్నట్టుగా పిలుస్తుంది. కానీ బద్దలు కొట్టుకొని వస్తే కనుక మనము నిద్రపోతుంటే ఎవరేం చేస్తారు. కానీ
ఇక్కడైతే మాత్రము చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఎంతవరకు మనము దీన్ని యాక్టివ్గా కనుక చూసుకోగలిగితే కనుక మనం ఎంత యాక్టివ్గా అంటే అర్జునుని బాణం ఏమంటే ఏం కనిపిస్తుంది? అర్జునికి కన్ను కనిపిస్తుంది. సో అక్కడ ఏమన్నా చెట్టు ఉంది, పిట్ట ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ కనిపించేది ఏంటిది? కన్ను మాత్రమే. సో మనం ఎంత గురి పెడితే రేపటి మార్కెట్ మీద మనం అంతగా సంపాదించుకోవచ్చు. సో గురి పెట్టడానికి అందరూ రెడీగా ఉన్నారా? రేపటి విషయంలో ఎవరు గురి పెట్టడానికి రెడీగా ఉన్నారో చూద్దాము. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటివంటే, ఒక్క నిమిషం, ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూశారు, ఇది అనేది చాలా కీలకం. ఆ పాయింట్ ఏదో చూపిస్తాను. ఏ పాయింట్ అంటే, ఇక్కడ ఉన్న పాయింట్ 24,600 నుంచి ఈ పాయింట్లో అలా చూపించడం కంటే కూడా మీకు ఇలా చూపిస్తాను చూడండి. ఇక్కడున్న పాయింట్ 24,600 అప్ సైడు, డౌన్ సైడ్ వచ్చేసి 24,550. ఏం చెప్పాను? 600, 550. 24,600 నుంచి 24,550 ఈ 50 పాయింట్స్ మధ్యలో మార్కెట్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. సో ఈ 50 పాయింట్స్ కనుక అప్ కానీ డౌన్ కానీ కంపల్సరీ దిగాలి. కానీ ఈ 2 క్యాండిల్స్ మనకి ఏం చెప్తున్నాయంటే డౌన్ సైడ్ దిగుతానని చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ డౌన్ సైడ్ దిగుతానని చెప్తున్నాయి. సో ఈ డౌన్ సైడ్ యాక్చువల్గా ఈరోజు సిగ్నల్ డౌన్ సైడ్కి ఇచ్చింది, కానీ ఇక్కడ ఒక సిగ్నల్ అనేది ఆగిపోయింది. సరే, ఇక్కడ ఏంటిది? అది 24,686 దగ్గర ఒక సిగ్నల్ క్రాస్ అవ్వాల్సినది ఉంది. అది క్రాస్ అవ్వాలి అంటే కనుక దీన్ని క్రాస్ అయ్యి పైకి వెళ్ళాలి, దీన్ని క్రాస్ అయ్యి పైకి వెళ్ళి కిందికి రావాలి. సో ఈ క్రాస్ అయ్యి ఇలా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు మరి ఇది ఇంకా డౌన్కి రావాలి కదా, కానీ దీనికి సపోర్ట్ ఎక్కడుంది? 24,370. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, అక్కడ వచ్చేసి దీనికి సపోర్ట్ ఉంది. కానీ ఇది ఎందుకు క్రాస్ అవ్వాలి? ఇక్కడ క్రాస్ అయిందంటే మాత్రం ఇది ఎక్కువగా నేను పైకి వెళ్ళను అని మనకు ఇండికేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, అది దాని వెళ్తుంది, ఇటు ఒకవైపుకు వెళ్తుంది మార్కెట్ అంటే దాని కెపాసిటీ ఎంత, అది ఎంత దూరం ప్రయాణించగలదు, దాని వేగం ఎంత అనేది మనం ఇక్కడ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇక్కడ కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. సో ఇలాగే బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఈ పాయింట్ 53,071 అనేది ఇక్కడ సపోర్ట్. దీనికి ఏంటిది? 53,071 అనేది ఇక్కడ మంచి సపోర్ట్. ఈ సపోర్ట్ వరకు రేపు రావాలి. ఇప్పుడు మనం ఏదైతే నిఫ్టీలో ఒక టార్గెట్ అనుకున్నామో 370 అనేది, సో ఆ దాంతోపాటు ఈ పాయింట్ కూడా రావాలి. గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఒక పాయింటే కాదు 2 పాయింట్లు రావాలి. ఎంత? 53,071 వరకు అనేది 71 అనేది ఇక్కడ కూడా రావాలి. దీనికి అప్ సైడ్ టార్గెట్ లేదు, సారీ ఈ డౌన్ సైడ్ టార్గెట్ ఉంది. కానీ ఈ డౌన్ సైడ్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో, ఏం టచ్ చేయాలి? 53,070 అనేది టచ్ చేసిన తర్వాత ఇది అప్ సైడ్ వెళ్ళిపోవాలి. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి టచ్ చేయాలి, టచ్ చేసిన తర్వాత అప్ సైడ్ వెళ్ళాలి. 2 టచ్ చేయాలి. అక్కడ నిఫ్టీలో డౌన్ సైడ్ టచ్ చేయాలి, ఇక్కడ టచ్ చేయాలి. ఇక్కడ టచ్ చేసినా కూడా ఒక రూల్ ఉంటుంది, బాడీ క్రాస్ చేస్తుందా లేదా ఓన్లీ విగ్ క్రాస్ చేస్తుందా, ఇది రూల్. బాడీ క్రాస్ చేస్తే కనుక ఇంకొంచెం కిందికి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అవుతుంది. విగ్గే కనుక క్రాస్ అయితే మాత్రం అక్కడి నుంచే మళ్ళీ అప్ సైడ్ తీసుకుంటుంది. సో ఈ విధంగా కనుక మనము శుక్రవారము చేసుకోగలిగితే మనకు ధనలక్ష్మి తలుపు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వచ్చేస్తుంది. శుక్రవారము ధనలక్ష్మి వస్తుంటే ఎవరం కాదనగలము? ఎవరైనా కాదనగలరా? అంత ధైర్యం ఎవరైనా చేయగలరా? ధనలక్ష్మిని వద్దనేంత గొప్ప వాళ్ళం ఉన్నామా? లేం కదా.
సో ట్రై కాదు, చెయ్యండి. కంపల్సరీ రేపు అనేది మీరు డబ్బు సంపాదించగలుగుతారు. శుక్రవారము పిలుస్తుంది మన కోసము. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.